నగర జనాభాకి తాగునీటిని అందించేందుకు ఏర్పడిందే జలమండలి. ఇది స్థానిక ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పడిన ఓ స్థానిక సంస్థ. కానీ ఇందులో అధికారం చెలాయించేది మాత్రం స్థానికేతరులేనన్న విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాల నుండి పదోన్నతుల వరకు అన్నింటా వివక్ష జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఒక జీవో ద్వారా ఒకరికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను రెండో వ్యక్తికి డైరెక్టర్ ఆపరేషన్ గాను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సీనియారిటీ లిస్టు ప్రకారం రాలేదనేటువంటి ఒక భావంతో ఈ ప్రమోషన్లని ఆపడం జరిగిందనేటువంటిది ఈనాడు చర్చ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసినటువంటి. మేము ఎండీ గారితో ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. సత్యనారాయణ కానీ రామేశ్వరరావు గారు కానీ ఇద్దరు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని కావాలనే ఇంటెన్షన్ తోటి మీరు ఆపారనే ఒక అపోహ కింద పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా కలుగుతున్నారు. మెట్రో బోర్డుకు తొలుత రాజకీయేతరులనే చైర్మన్ గా పెట్టేవారు. కానీ కోట్లాది రూపాయలతో తాగునీటి ప్రాజెక్టులు తెర మీదకి రావడంతో దీన్ని ముఖ్యమంత్రి చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటున్నారు. అంతేకాదు జలమండలిలోని కీలక విభాగాలన్నింటిలోనూ పాలక మండలిలోనూ స్థానికేతరులదే ఆధిపత్యం కొనసాగుతోంది. మాకున్నటువంటి జీవోల ద్వారా జోన్ 6లో ఉన్నటువంటి వాళ్ళకే మీరు డిప్యుటేషన్స్ ఇవ్వాలి. ఇది గవర్నమెంట్లో జేఏసీతో చేసుకున్నట్టు ఒప్పందం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో ఉన్న ఒప్పందంలో కూడా 2 జీవోలు మెన్షన్ చేసి మీకు ఇచ్చినారు. దాని ప్రకారంగా డిప్యుటేషన్స్ ఎవరు రావడానికి వీలు లేదు. మీరు ప్రసాద్ ఏదో విధంగా రిపియాటెడ్ అయిపోయినాడు కాబట్టి మళ్ళీ తీసుకురాకూడదు అని కూడా నేను ఎండీ గారికి మనవి చేస్తున్నాను. స్థానికేతరులకు పదోన్నతులు వస్తే ఆగమేఘాల మీద అమలు చేసే బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ స్థానికులకు వచ్చిన పదోన్నతి ఉత్తర్వులు అమలు చేయడంలో వివక్ష చూపుతోంది. సచివాలయం నుంచి అందుతున్న ఆదేశాలతోనే స్థానికులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. జలమండలి అనేది స్థానిక ఒక సంస్థ. అది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన సంస్థ. ఇందులో నియమించబడే ఉద్యోగులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 80% ఉండాలని చాలా స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి సీమాంధ్ర ప్రభుత్వం ఆ అధికారులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు, మిగతా డైరెక్టర్స్ కానీ, జనరల్ మేనేజర్ కానీ, డిప్యూటీ జనరల్ మేనేజర్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు ఉండాలి, స్థానికంగా నియమించబడి ఉండాలి. తాజాగా ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ప్రాజెక్టు విభాగం డైరెక్టర్, ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్న సత్యనారాయణకు పూర్తి స్థాయి బాధ్యతలతో పదోన్నతి వచ్చింది. డీజీఎంగా ఉన్న రామేశ్వర్ను ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంజనీరింగ్ చీఫ్గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు జూలై 2న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక చేత పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం మరో చేత కుంటి సాకులతో వాటిని అమలు కాకుండా కాలయాపన చేస్తోంది. కారణాలేవైనా కొన్నాళ్లుగా జలమండలిలో జరుగుతున్న తతంగం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల పాలిట శాపంగా మారింది. గుక్కడి నీటి కోసం నగర ప్రజలు అల్లాడుతుంటే జలమండలి అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు జలమండలి అధికారుల ఆధిపత్య పోరు లోకాయుక్తకు చేరింది. విచారణలో ఉన్న ఈ కేసు ఎటు తేలుతుందో కానీ ప్రజలకు మాత్రం తాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగని పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.